హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ వ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను చూస్తున్నారా? ఏం లేదండి, ఎగ్జిబిషన్ కని వచ్చాము. నేను మా వారు మా చిన్న అబ్బాయి వాళ్ళు బండి పార్క్ చేయడానికి వెళ్ళారు. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. అచ్చంట గార్డెన్స్ ఉన్నది కదండి, దాని ఆపోజిట్లోనే పెట్టారనమాట. విజయనగరం బస్ స్టేషన్కి వెళ్ళే రోడ్లో పెట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. సెట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది, బాగా వేశారు. మీదని హనుమంతుంది జెండా ఒకటి పెట్టారు. అసలు వింత ఏంటో చెప్పనా, నేను ఈ వీడియోలో మీకు ఎక్కడ చూసినా పెద్దవాళ్ళే ఉన్నారు, కానీ చిన్నపిల్లలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారండి. ఒక 20-30 మంది ఉంటారేమో. ఇంకా అందరూ కూడా పెద్దవాళ్ళే ఉన్నారు. ఈ పిల్లలు సెల్ ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకొని ఇంట్లో ఉండిపోయారేమో, కానీ అసలు అసలు రానే లేదు. మా చిన్నప్పుడు ఇలాంటివి అయితే అసలు వాళ్ళకన్నా ముందు మేమే పారిపోయే వాళ్ళమే. ఇలా ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్ అండి ఈచ్ వన్. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. అసలు ఈ ఎంట్రన్స్లో తాజ్మహల్ సెట్ వేశారండి, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇక్కడ ఒక నిమిషం ఫొటోస్ తీసుకొని అన్నీ తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోయాము. చాలా బాగుంది సెట్. నా ఫేస్ కవర్ చేద్దామంటే అవ్వటం లేదు, చాలా బాగుంది, పెద్ద సెట్ వేశారు. మా అక్క కూతురు అనమాట, అమ్మాయి ఫోటో తీస్తానని రమ్మంటే వచ్చింది. అదేమో యూట్యూబ్లో పెడతానంటేను మొక్కం కప్పుకొని వెళ్ళిపోతున్నది దాచుకొని. ఇంకలా చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాము. అసలు చూసారా, పిల్లలు అన్నవాళ్ళే లేరు అసలు. ఇలా ఏవో పిల్లలకి పెన్సిల్స్ ఏవేవో పెట్టారు. అవన్నీ చూసుకొని ఒక 4-5 రైడ్స్ చేసుకొని ఇంటి దగ్గర చేసే యుద్ధం నాతో చాలలేదని మా వాడు చూసారా కత్తి తీసుకొని యుద్ధం చేసేస్తున్నాడు నాతోని. ఇంటి దగ్గర పొద్దున్న లేచిన మొదలు రాత్రి వరకు వాడితో నాకు యుద్ధమే ఉంటుంది. మెయిన్ తిండి దగ్గర. చిన్నప్పుడైతే ఈ బాల్స్ కొనియమని, ఏది చూస్తే ఇదిగో ఇలాంటివన్నీ కొనియమని తెగ అల్లరి పెట్టేసేవాడు. ఇప్పుడు కొంటానరా అంటే వద్దనేస్తున్నాడు. డెకరేటివ్ ఐటమ్స్ అని ఇంకా అన్నీ చాలా బాగున్నాయండి అవన్నీను. ఈ స్టాల్ అన్నీ అలా చూసుకొని ముందుకు వెళ్ళిపోయాము. ఇది చూసారా, కలవ పువ్వులతో చాలా బాగా వేశారు. రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ చూసారా. ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్రతి స్టాల్ కూడా ఖాళీగానే ఉంది. ఎందుకంటే అసలు ఎవరు వెళ్ళటం లేదు ఎగ్జిబిషన్స్కి. ఇన్నాళ్ళు అయితే అలా వెళ్ళేవారు, ఇప్పుడు మాత్రం వెళ్ళటంలే. ఈ కప్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. మా వారైతే అవేవి తీయకు, ముట్టుకోకు, పగిలిపోతాయి మళ్ళీ అని వెనక నుంచి అంటున్నారు. అయినా సరే నేనేమీ వినలేదనుకోండి అతని మాట.
చూసారా ఇవి ఎంత బాగున్నాయో, కలర్స్ బాగున్నాయి, మోడలు బాగుంది. ఇలా స్క్వేర్ టైప్లో కప్పులు, ఇంకెక్కడికి వచ్చేసరికి మా వాడు తుపాకీ పట్టుకున్నాడు. ఇందాకలు కత్తి, ఇప్పుడు తుపాకీ. ఏంటో పేల్చేస్తాను అనుకుని బయలుదేరాడు. ఇవి ఓన్లీ పేల్చడమే, డబ్బులు గట్ట ఏంటి రావు, గిఫ్ట్లు గట్ట ఏంటి రావు. వద్దురా అంటే వెళ్ళలేదు, ఏమిటో పేల్చాడు, షూట్ చేశాడు. ఇలా షూట్ చేసిన ప్రతిసారి మళ్ళీ అతను ఒక ఇది పెట్టి ఇస్తున్నాడు. అవేవో బాల్స్లా ఉన్నాయి, ఆ బాల్స్ ఇస్తున్నాడు పెట్టి ఆయన. 3 balls 75 rupees ఎంతనో అది. ఏమిటో పెద్ద మనుషుల్ని కాల్చేసినంత బిల్డప్ ఇస్తున్నాడు మా చిన్నవాడు. ఇంత బిల్డప్ ఇచ్చాడు, ఒకటి కూడా కాల్చాడో లేదో నేను అబ్జర్వ్ చేయలేదు. మా వారు చూసారా పక్కన, నా సపోర్ట్ అంతా నీకే అన్నట్టు నిలబడ్డారు ఆయన. ఇలా ఒక 5 balls ఎన్నో ఇచ్చినట్టున్నాడండి 75 రూపీస్కిను. అది అయిపోయాక ఇది డాన్సింగ్ అంట రైడ్, దీనికి వెళ్ళారు. అమ్మో నాకైతే భయం అండి బాబు, నేను ఏ రైడ్ కూడా ఎక్కను. చిన్నప్పుడు ఎప్పుడో ఒక ట్రైన్ ఎక్కానంతే, అది కూడా గుర్తు నాకు ఎక్కినట్టు. నేను ఎప్పుడు కూడా ఎక్కలేదు ఇలాంటివి ఏవి కూడా. మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఎక్కలేదు. నాకు అసలు చచ్చేంత భయం నాకు. ఇంక పిల్లలతో తప్పదు కదా అని ఆయన అయితే ఎక్కేవారు అన్నీ, కానీ నాకైతే భయం అండి బాబు, నేను ఏది ఎక్కను. అసలు అవి తిరుగుతుంటేనే కళ్ళు తిరిగిస్తుంటాయి నాకు. అది అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాక మిరపకాయ బజ్జీ, పాపడ్ ఆర్డర్ ఇచ్చాము. ఆ మిరపకాయ బజ్జీ దగ్గర మిరపకాయ బజ్జీలు వేగడానికి ఎంత నాటకాలు ఆడిసాయో తెలియదు. ఆ మిరపకాయ బజ్జీలు అసలు వేగనంటే వేగలేదు, ఎంత టైం పట్టిందో వాటి దగ్గరేను. చాలా వేడివేడిగా ఉన్నాయి. ఇలాగా మిరపకాయ బజ్జీ ఇచ్చి దాంట్లో ఏదో సాస్ వేసేయడండి, అది బాగుంది తినటానికి, అది చాలా బాగుంది సాసు. ఇగోండి చూసారా, ఇలాంటి ట్రైన్ అయితే నేను ఎక్కుతానండి, చిన్నపిల్లలు ఎక్కేది. అంతేకాని నేను అలా పెద్ద పెద్ద రైడ్స్ అయితే మాత్రం చేయను, నాకు భయం. చూసారా పాపం ఏ స్టాల్ దగ్గర కూడా జనాలన్నదే లేదు, అస్సలు చూడటానికి కూడా లేరు జనాలు. పాపం మళ్ళీ మొన్న ఈ మధ్యనే పెట్టారు. అమ్మో చూసారా వెనకని రంగుల రత్నం ఉంది, అదైతే నాకు ఇంకా భయం అండి బాబు. అస్సలు నేను ఎప్పుడూ రైడ్ చేయలేదు, నాకు చాలా భయం. దాన్ని చూస్తేనే నాకు భయం, ఇంకెక్కడం కూడా. కొంచెం ముందుకు వచ్చాక మంచూరియా తీసుకున్నారు. ఎంత చక్కగా ఎంత ఈజీగా చేసేస్తున్నదో ఆవిడే పెద్ద మూకుడు పెట్టి చక్కగా చేసేస్తుంది. వేడిగా ఉన్నాయండి, అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. అది అయిపోయాక ఇగో ఈ పడవోటి ఎక్కాడు మా చిన్నబ్బాయి. ఇదైతే ఆకాశంలోకి వెళ్ళినంత హైట్ వెళ్ళింది అనుకోండి. నేనైతే హడలు చచ్చాను. వాడైతే అక్కడి నుంచి బాయ్ అంత ఈజీగా చెప్పాడో, నాకైతే హడలు చచ్చేటంత భయం అండి బాబు. ఎంత చక్కగా ఎక్కి కూర్చొని అక్కడి నుంచి హాయ్ బాయ్ అని చెప్పాడు. ఆ రైడ్ అయినంతసేపు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేశాడో వాడు.
ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తారు. అదేదో సినిమాలో బ్రహ్మానందంలాగా ఆపండ్రో అంటాడేమో అనుకున్నాను, కానీ ఆ మాట వాడైతే అనలేదు, నేనైతే అన్నాను ఆపండ్రో నా పిల్లడో అని. వాడైతే ఏమీ అనలేదు, చక్కగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా నెమ్మదిగానే ఊపాడండి, తర్వాత అది ఆకాశంలోకి వెళ్ళిపోయింది. నేనైతే ఆపండ్రో నా కొడుకో అని గోల పెట్టాను. వాడైతే హాయిగా ఎంజాయ్ చేశాడు. ఎంత వేరంగా ఇది అయిపోతుందా అనిపించింది నాకైతే. ఆ డాన్సింగ్ దానికన్నా దీనికి ఇంకా భయపడిపోయాను నేను. అమ్మయ్య ఆగిపోయింది. ఈ మంచూరియా తిని అలాగా వచ్చేసాము. మధ్యలో స్వీట్ కొనుక్కొనమన్నాడు మా చిన్నవాడు. చూసారా, ఈ స్వీట్ కొని గ్లాసు మీద ఆవిరికి ఎలా నీరు కమ్మేసిందో. ఇలా ఏవేవో మసాలాలన్నీ వేసి చక్కగా చేసిస్తున్నాడు ఆయన. ఆ కప్పు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? కామెంట్లో నాకు పెట్టండి. ఆ కప్పు ఎంత అనుకున్నారు? ఆ చిన్న కప్పు, మన ఐస్ క్రీమ్ కప్పు అంతా, ఆ ఒక్క కప్పు ఎంత తెలుసా? మీరు కామెంట్లో పెట్టండి ఎంత. ఇప్పుడు నేను చెప్తాను. చూసారా, నాకు పెట్టమంటే ముందు వాళ్ళ నాన్నకే పెట్టాడు. నాకు పెట్టు అంటున్నాను నేను. మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మరొకసారి మనసు ఆగక ఇవన్నీ చూసుకొని వచ్చేసాను. కానీ చాలా బాగున్నాయి. ఇవైతే నాకు మనసు ఆగలేదు. ఇంత చిన్న కప్పులు ఎవరు తాగుతారు కాఫీ? అంత చిన్న, మరి అంత చిన్నగా ఉన్నాయి కప్పులు. ఇవి కొంచెం పర్వాలేదు. పక్కన మా వారు నన్ను లాగుతూ ఉన్నారు, అవి ఇవే ముట్టుకోకు అని. అయినా సరే మనం వినం కదా, అలా బయటకు వచ్చేసామన్నమాట. ఇలా బయటకు వచ్చాక కాంప్లెక్స్ రోడ్ నుంచి ఇలా కోట దగ్గర నుంచి గుంచి వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతాను. చూసారా, మా రాజుగారి కోట. ఎన్నిసార్లు చెప్పినా మాకు గర్వంగానే ఉంటుంది. డంకశాలి బాబా గారి గుంచి రోడ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరో ఒక ఆవిడ హరికథ చెప్తున్నారండి. శనివారం అనే ఏమో, ప్రతి శనివారం చెప్తారేమో మరి. ఇక్కడ చెప్తున్నారు, కూర్చొని ఉన్నారు జనాలు. మేము కూడా ఒక 5 minutes విన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.